స్వాగతం. నేను పవన్. దేశంలో తుఫాన్లు, వరదలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే ప్రాంతాల్లో ఏపీ ఒకటి. వీటి వల్ల ఏటా ప్రాణ ఆస్తి నష్టము ఎక్కువే. సముద్ర మట్టం పెరుగుదలతో రానున్న కాలంలో ఏపీలోని 282 తీర గ్రామాలు ముంపు బారిన పడొచ్చని తాజాగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 10 లక్షల మందిని తరలించాల్సి రావచ్చు అంటున్నారు. ఇప్పటికే 32% తీర ప్రాంతం కోతకు గురవుతున్నట్లు గుర్తించిన గవర్నమెంట్ దీన్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపడుతోంది. విశాఖ డేటా సెంటర్ వెనుక వైసీపీ కృషి ఉందని ఆ పార్టీ చీఫ్ జగన్ అన్నారు. 2020 నవంబర్ లో ఆదాని సెంటర్ కు బీజం పడింది. 2023 మే 3న శంకుస్థాపన చేశాం. సబ్సీ కేబుల్ తేవడానికి అప్పుడే అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం విశాఖకు వస్తున్న డేటా సెంటర్ వెనుక మాతో పాటు ఆదాని కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ గవర్నమెంట్ కృషి ఉంది. ఆదాని డేటా సెంటర్ కు ఫౌండేషన్ వేయకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు అని జగన్ అన్నారు. ఆర్టీసీలో ప్రస్తుత బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై చంద్రబాబు నాయుడు ఏపీఎస్ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చారు. ప్రతి 30 కిలోమీటర్లకి ఒక ఛార్జింగ్ స్టేషన్, ఈ మొబిలిటీ స్టార్టప్ల ప్రోత్సాహకానికి 100 ఇంక్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పుతారు. ఈ వెహికల్ ప్రాజెక్టు కోసం 500 కోట్లు ఇవ్వనున్నారు. కేంద్రం పీఎంఈ డ్రైవ్ స్కీమ్ కింద ఉన్న 10,900 కోట్ల ఫండ్ ను అందిపుచ్చుకునేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇక ఏపీ న్యూస్ రౌండప్ చూద్దాం. 2 రోజు పర్యటనలో భాగంగా ఇవాళ అబుదాబిలో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ. తిరుమల గోశాలలో గోవుల మృతిపై విచారణకు హాజరైన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. నీట మునిగిన రోడ్లు. విజయవాడ సింగపూర్ విమాన సర్వీస్ బుకింగ్స్ ప్రారంభం. నవంబర్ 10 నుంచి సర్వీసులు ప్రారంభించనున్న ఇండిగో. దీని టికెట్ ధర 7,500 రూపాయలు. కాకినాడ జిల్లా తునిలో అత్యాచార కేసు నిందితుడు నారాయణరావు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, అది సూసైడ్ కాదని అతడి కుమారుడు ఆందోళనకు దిగారు. తన తండ్రిని కావాలనే ఇలా చేశారని పోలీసులు చెబుతున్న టైంపై అనుమానం ఉందన్నారు. చెరువులో పడిన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించాడు. కాగా నిన్న రాత్రి జడ్జి ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా నారాయణరావు చెరువులో పడిన సంగతి తెలిసిందే. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.